139వ మేడే సందర్భంగా సింగరేణి వ్యాప్తంగా మేడే పండుగ ఘనంగా జరుపుకోవాలని అట్లాగే ఆర్జీవన్ ఏరియాలో అన్ని మైళ్ళ మీద డిపార్ట్మెంట్ల మీద 139వ మేడే సందర్భంగా అన్ని బాయిల మీద విజయవంతంగా జరుపుకోవాలని పిలుపునిస్తూ అలాగే సింగరేణి యాజమాన్యము కొత్త బొగ్గు బావులను సింగరేణి కంపెనీకి కేటాయించాలని తీసుకోవాలని రాష్ట్ర గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్ ప్రైవేటీకరణకు వేలం పనిచేసి సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ రేపు మే 20వ తారీఖు రోజు జరిగే దేశవ్యాప్త సమ్మెను కార్మికులందరూ కూడా సంఘటితంగా సంఘాలకు అతీతంగా సంఘటితంగా ఉండి ఆ యొక్క సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ ఇలా ఏఐటీసీ గుర్తింపు సంఘంగా కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా ఇలా మేము సింగరేణి కాల్స్ వర్కర్స్ అధిష్టానము మా జనరల్ సెక్రటరీ రాజ్కుమార్ గారు ప్రెసిడెంట్ సీతారామయ్య గారు మేనేజ్మెంట్ తోటి సచ్చర్ కమిటీలలో మాట్లాడి అన్నీ కూడా పరిష్కారం అవుతున్నాయి. ఏదైతే సింగరేణి కార్మికులకు ఏఐటీసీ మాట ఇచ్చిందో అవన్నీ కూడా ఈ పీరియడ్ లోపు కంప్లీట్ చేస్తామని కూడా ఏఐటీసీ తరఫున కార్మికులందరికీ మరొక మారు 139వ మేడే సందర్భంగా వాళ్ళందరికీ కూడా మరొక మారు ఆర్జీవన్ బ్రాంచ్ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తాము. చికాగో అమర వీరులకు చికాగో అమర వీరులకు కార్మికుల ఐక్యత ప్రపంచ కార్మికులారా